నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, ఆ విరహాన్ని తట్టుకోలేకపోతున్నానండి. అందుకే మేము ఫోన్ లోనే మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్క నిమిషం ప్లీజ్ డార్లింగ్. ఏంట్రా నువ్వు మరి నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయావు, నాకు ఇక్కడ ఎంత బోర్ కొట్టేస్తుందో తెలుసా. నువ్వు ఇలాగా మన ఇంట్లో ఏ గోడలో చూసినా నువ్వే కనిపిస్తున్నావు, ఏ క్యాలెండర్ లో చూసినా నువ్వే కనిపిస్తున్నావు. కింగ్ ఫిషర్ క్యాలెండర్లు కదా. నువ్వు ఎప్పుడు వస్తున్నావు మన ఇంటికి? వారం రోజుల తర్వాత. అబ్బా తొందరగా రా డార్లింగ్ నువ్వు. ఓకేరా ఉంటానే. ఏమే ఫంక్షన్ టైం అవుతుంది, తొందర రెడీ అవ్వు. ఇంట్లో అన్ని పాత చీరలే, పట్టు చీర కొంటేనే గానీ నేను ఫంక్షన్ కి అబ్బా ఇప్పుడు పట్టు చీర అంటే అక్కడ నుంచి టైం లేదే, అరగంటలో మన ఫంక్షన్ స్టార్ట్ అవుద్ది. నాకు అదంతా అనవసరం. పట్టు చీర కొని అమ్మా ఇప్పుడు చేరండి, అలాగే తీసుకురా సచ్చినోడా. ఏదో కట్టుకుని రెడీ అవ్వే. తీసుకురమ్మని చెప్పానా లేదా? దిగలరావు గారు ఏంటి ముఖ్యేంటండి ఇలా ఎర్రగా అయిపోతాను? మా ఆవిడ ముద్దు పెట్టింది రావయ్యా. మరి ఇలా ముద్దు పెడతారా? ఏంటి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు? ఏడాలతో ఉందే కదా, ఇప్పుడు పట్టు కావాలంది. ఎక్కడ తీసుకురావడం టైం లేదు, అరగంటల ఫంక్షన్. అడిగింది మీ ఆవిడ? నేను అనుకున్నాను, అందుకే ఈ ఆడవాళ్ళందరూ ఎప్పుడు ఇలాగే గొడవలు చేస్తారని మా ఆవిడ కోసం ఒకేసారి 10 పట్టు చీరలు కొన్నానండి. బీరువాలో పెట్టేసి ఉంటది, ఏ రోజు కట్టదు చావదు. తలుపు తీస్తుంది, చూస్తుంది, తలుపేస్తుంది, చూస్తుంది, తలుపేస్తుంది. వామన్ రావు ఒకటి ఇచ్చేయి. నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? నీ దగ్గర 10 పట్టు చీరలు ఉన్నాయి కదా, ఒక్క చీర ఇచ్చావనుకో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మా ఆవిడ చంపేస్తుంది. నా దగ్గర కావాలంటే కిడ్నీలు తీసుకోండి. కిడ్నీ నా దగ్గర డబ్బులు లేక కాదు వామన్ రావు, టైం లేక. నాకు నువ్వు ఇస్తున్నావు, నాకు నువ్వు ధైర్యం ఇస్తున్నావు. లేక కాదండి. మా ఆవిడ అలా కాదు. ఏమండి? ఒప్పుకోదండి. ఆగండి సార్, ఆ పట్టు చీర మా ఆవిడదండి. ఇలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాను. మళ్ళీ జాగ్రత్తగా తెచ్చి తీసుకొచ్చి పూచి నాది. ఓకేనా? ఓకే జిగేల్ గారు, నేను కూడా మీతో పాటు ఫంక్షన్ కి రావచ్చా? పర్లేదు, వెళ్దాం పదండి. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? పన్నీర్ నీళ్ళు చల్లుతున్నానండి. పక్కలో పన్నీర్ ఎంత పెట్టుకున్నారు మీరు? 200 200 పెట్టుకుని 5000 రూపాయలు పట్టు చీర జల్లేస్తే నాశనం అయిపోతాయి. అలా కాదు, అది కాదు జిగేల్ రావు అండి, మీ చీర తెలిసిపోద్ది. నేను చల్లను, నువ్వు అటు నా మీద చల్లండి. ఇంకా ఎవరు రాలేదా? ఇప్పుడు చల్లండి. మీరు తాగేస్తారు అలాగా? చీర మీద పడితే ఏమవుతుంది చెప్పండి మీరు, నేను తాగిపిస్తాను. అదే భార్య భర్తలు అంటే అలా ఉండాలి. ఎంత ప్రేమగా తాగిస్తున్నాడు చూడు. నీ అంకమ్మ అది నా పిల్లం. మరి నీ పిల్లం తాగిస్తండి సిగ్గులే. వామన్ రావు చండాలం ఉందో తెలుసా? మావిడికి నువ్వు తాగిస్తుంటే చీర మరకలు పడుతుంది. ఏం పడదు, మావిడి కూల్ డ్రింక్ రాదు. ఓకేనా? నువ్వు సైడ్ కొండు. అలా కాదు జిగేల్ రావు గారు, మీ ఆవిడ కూల్ డ్రింక్ తాగదంటారు. రష్మి గారు మా ఆవిడ చీర తీసుకెళ్లి నాశనం చేసి తీసుకొచ్చారండి. ఇప్పుడు ఆ చీర పీలికలు చేసి పాల గిన్నెలు తెచ్చుకోవడం, పాయసం గిన్నెలు తెచ్చుకోవడం ఇవి చేస్తున్నాం. ఆవిడంటే ఎక్కడ పడతాడు కూర్చుంటుందండి. మా ఆవిడ అలా కాదు, నీట్ గా ఉంటుంది చూడండి. మావిడ కూల్ డ్రింక్ రాదు. ఓకేనా? తాగదు కదా? తాగనిస్తాడు బాగా. నువ్వు ఎవరైనా చెప్పడానికి మావిడ కూల్ డ్రింక్ రాదంతే. జంట భలే ఉన్నారు. ఫోటో తెస్తాను ఆగండి బాబు. నువ్వెవరో బౌన్సరా పక్కండు. డేయ్ మా ఆవిడరా, మా ఆవిడది. వామన్ రావు నువ్వేం చేస్తున్నావయ్యా? లేదండి, కొద్దిగా చూస్తున్నాను, ఏమైనా మరకలు పడతాయేమో. నువ్వేం చేయకుండా సైడ్కి వెళ్ళి చెప్తాను. గురుగారు చీర చాలా బాగుంది, ఎంత ఎత్తుకున్నారు? 3000. 3000కి ఎక్కడ వస్తుంది మీ మొక్కలకి? 3000కి వస్తుందా? 5400 రూపాయలండి పట్టు చీర. వామన్ రావు సైలెంట్ ఉంటే తగ్గిపోతా. 5400 రూపాయలు. సరే ఏదో ఒకటి కొనాలి. అలా కాదండి, 5400. నా చీర నాకు ఇచ్చింది. ఒక్క చీర చంపేద్దాం ఏంటారు నన్ను? వదినా చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నా? కోటి వెళ్ళినప్పుడు కొన్నా. చీర చాలా బాగుంది, రక్కేస్తా మాట్లాడతావేంటి? సచ్చినోడా, చీర బాగుందని పట్టుకున్నాను, దాంట్లో తప్పేంటి? చీర బాగుంటే గిల్లేస్తావా? నువ్వు బాగున్నావు, గిల్లుతాను, ఒప్పుకుంటావా? సచ్చినోడా, నన్ను కొడితే ఏం మాట్లాడు, నిన్ను కొడితే బాబాయ్ అంటావు. ఎవరు అదే? మా ఆవిడ. మరి మీ ఆవిడ కొడుతూ నువ్వు ఊరుకుంటా ఉంటాడు. నువ్వు మనం చేయలేని పని ఆడు చేస్తాను. 2 పేకనేవ్వండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చీర పట్టుకోకుండా మాట్లాడలేవు నువ్వు. పిచ్చి పిచ్చి వేస్తున్నావా? ఆడవాళ్ళగా చీర బాగుందని చెప్తే తప్పేంటని తోటకూరనుకో, పాలకూరనుకో, అలా కాదు. నీ చీర కావాలన్నా నా చేరిచ్చేట్టు, నా చేరిచ్చేట్టు పట్టుకెళ్ళిపోతాను నేను.
నువ్వు వెళ్ళి పని భోజనం చేసి రా పెళ్ళి అవకండి భోజనం చేద్దాం రండి. అదెందుకు అంటే మీదను మెతుకులు వేసుకుంటారు ఆవిడ. ఏం వేసుకోవాలి ఒక్కడ వెళ్తే ఇక్కడ తీసుకొచ్చినందుకు నన్ను తిట్టించడానికి నా చీర తీసుకుని మీరు ఎలా బిహేవ్ చేస్తారో తెలిసిందా మీకు? మా చీర ఇచ్చాను సార్, మా చీర ఇచ్చాను సార్. పట్టి నువ్వు వెళ్ళి అనకెళ్ళి భోజనం చేసి రా పో. అలా తినేస్తారా మీరు? చీర మీద మెతుకులు పెడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మా ఆవిడికి తెలిస్తే నన్ను చంపేస్తా తెలుసా? ఒక్క మరుగుపడిన పెట్రోల్ వాషింగ్కి వెళ్తా. భార్య భర్తలు అంటే అలా ఉండాలి. ఎంత ప్రేమగా తినిపిస్తున్నారు చూడు. ఆవిడని చెప్పానా? ఆవిడకి తినిపిస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? వామనరావు ఎంత చండాలం ఉంది తెలుసా నువ్వు తినిపిస్తుంటే. ప్లీజ్ మా ఆవిడ భోజనం చేయదు ఓకేనా? చీర పాడైపోతుందని మేము చూసుకుంటాం. తెలిసిపోతుంది ఇక నీ చీర ధర్నం పెడితే ఇచ్చేస్తా 10 నిమిషాలు ఆగు ప్లీజ్. కూర్చో ఆగండి. అంటే కుర్చీలో మరకలుంటే చీరకు మరకలు అవుతాయని. ఫీల్ అవుతారండి. ఎక్కడ ఉందా మరక దీని దగ్గర? అయ్యో లేదా, ఉన్నదేమో అనుకున్నాను. కొడతా నా చీర ఇచ్చింది వెళ్ళిపోతాను నేను. మా ఆవిడికి తెలిస్తే సార్ ఒక్క నిమిషం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, హిప్ హిప్ హూరే, ఇట్స్ టైం ఫర్ ఎంటర్టైన్మెంట్. సో మరి ఈ రోజు ఫంక్షన్ లో ఎవరైనా పాటలు పాడొచ్చు, ఇక్కడ ఎంటర్టైన్ చేయొచ్చు. సార్ జిగేల్ రావు గారు ప్లీజ్ సార్, నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే అందరూ తగలడరా బాబు. నా దగ్గర రాకు, మా ఆవిడ దగ్గర రాకు. ఇడికి పాడతాడంట. అమ్మయ్య, అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను పాడబోయే పాట అండి. చీరలెత్తుకెళ్ళాడు చిలిపి కృష్ణుడు, దాచాడు చిన్ని కృష్ణుడు. చీరలు ఇలాంటి పాటలు వద్దామంటారు. అసలు మంచి పాటలు పాడా. మంచి పాట, మంచి మంచి ఓకేనా? చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, అది నీది మదియా, అది నీది మదియా. చీర లేకుండా పాడలేవరా? చీర లేకుండా పాడలేవా? చీర లేకుండా పాడు. పబ్లిక్ డిమాండ్ మీద మరొక చక్కటి పాట పాడుతున్నానండి. చీరలోని గొప్పదనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం తెలుసుకో, చీరలోని గొప్పదనం తెలుసుకో, చీరలోని ఆడతనం తెలుసుకో. చీర లాగా పాడతావేంట్రా దరిద్రుడా? మంచి ఊపున పాట పాడు. చీర 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 చీరల్లో చీర మా పట్టు చీర, చీరల్లో చీర ఇది మాయావిడి చీర. చీర చీర చీరమ కదా చీర అంటే పాటలు అయిపోయాయి. ఆవిడ డార్లింగ్, అమ్మయ్య సికింద్రాబాద్ స్టేషన్ లో దిగావా? ఓ మై గాడ్ మేడం, ఏమనుకోకండి, ఒకసారి మీరు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి నాకు. ఏమనుకోదు, మా ఆవిడ సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిందంటే ప్లీజ్ ఇప్పుడు చేరకపోతే మా ఆవిడ చంపేస్తుంది. అర్జెంట్ గా చెప్తాను మేడం. జిఎల్ రావు గారు ఏమనుకోకండి సార్, మా ఆవిడ సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిందంట. అర్జెంట్ గా ఈ చీర ఇంటికి తీసుకురాకపోతే మా ఆవిడ నన్ను చంపేస్తుందండి. వస్తానే. హలో, అవునా? ఓకే ఓకే. జిఎల్ రావు గారు, మా ఆవిడ జోక్ చేసిందంట, నిజంగా రావట్లేదంట. నన్ను ఏడిపించడానికి జోక్ చేసింది. వెళ్ళి చీర ఇచ్చేసి వస్తానండి. మొత్తం చేసి అంతా చేసి ఎక్స్ట్రా జబర్దస్త్. నా జన్మభూమి అంత అందమైన దేశము, నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము. హలో, ఎవరో తెల్లదోరలు ఇట్టే వస్తున్నారు, బ్రిటిష్ వాళ్ళు ఇట్టే వస్తున్నారు. అడవిలో జుట్టు ఊడిపోతే వెంట్రుకలు వస్తాయంటే తేలం కోసం వచ్చాను రా. అడవిలో జుట్టు పోయాడ్రా బాబు, అడవిలో జుట్టు పోయాడ్రా బాబు. జుట్టు రావాలంటే అడవిలో ఏదో తేలం దొరుకుతుందంట, దానికోసం వచ్చాను. ఒరేయ్ తెల్లదొరలారా, మిమ్మల్ని సరిహద్దులు దాటించేస్తాం. తాతయ్య, ఈ అడవిలో ఏం చేస్తున్నావు తాతయ్య? మీకు తెలియదు కదా, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. నాకు అది ఇష్టం లేక నేను అడవుల్లోకి వచ్చేసాను. మన ఇండియాకి స్వాతంత్రం వచ్చాక మళ్ళీ నేను ఊర్లోకి వస్తాను. స్వాతంత్రం ఎప్పుడో వచ్చింది. నా ఇండియాకి స్వాతంత్రం వచ్చిందా? అంటే ఇండియాలో స్వేచ్ఛాగాలులు వీస్తున్నాయా? స్వేచ్ఛగాలు ఏమో తెలియదు కానీ చలిగాలి, ఈదురుగాలి, సుడిగాలి ఇవి మాత్రం బాగా తెలుసు నాకు.
ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? నిన్న మొన్న. నిన్న మొన్న ఏంటి 70 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి. 70 ఏళ్ళు అయిందా? అవును. అంటే 200 సంవత్సరాల నుంచి అడవుల్లోనే ఉండిపోయాను. ఏంటి 200 సంవత్సరాల నుంచి అడుగులో ఉన్నావా? ఆ, ఎలా ఉన్నావు? నా గుండెల నిండా ఉన్న దేశభక్తితో ఆకులు అలములు తింటూ ఇక్కడే బతికాను. అంటే నీ అడ్రస్ ఎక్కడ చెప్పు, నేను తీసుకెళ్తా. కోటిలోని కోటి. ఆ రామాలయం వీధిలో, ఆ రామాలయం నుంచి 4వ పెంకుటిల్లు, దాని ముంగట వేప చెట్టు ఉంటుంది. ఆ, ఆ. తాతయ్య, నువ్వెవరురా? నాకు తాతయ్య ఎలా ఉన్నావు? నన్ను తాతయ్య అంటున్నావు. నీ ఫోటో మా ఇంట్లో ఉంది. అవునా? నేను మీ మునిమనవాడిని. అంటే నువ్వు నా మునిమను కూడా? అవును తాతయ్య. ఒరేయ్ నాన్న, ఇంటికి వెళ్దామా? తాతయ్య, ఇదే మన ఇల్లు తాతయ్య. ఎవరా పక్కింట్లో తెల్లదొరసని? ఏంటి ఇక్కడికి ఎలా వచ్చింది? వైస్రాయ్ కూతురా, రోదర్ఫడు మనవరాలా? ఎవరా తెల్లదొరస అని చెప్పు. దొరసానిగా దొండకాయ కాదు తాతయ్య, ఈవిడ భారతీయ మహిళ. ఈవిడ భారతీయురాలేంటి? భారతీయురాలంటే అదిగో ఆవిడలా ఉండాలి. అగో ఆయన సాక్షాత్తు సైరా నరసింహారెడ్డి గారు తమ్ముళ్ళ ఉన్నారు ఆయన. మా నరసింహారెడ్డి గారు బాగానే ఉన్నారా? చాలా బాగున్నారు తాతయ్య. మరి ఈ పిల్ల ఎవరా ఎంత తెల్లగా ఉంది? పిండి మిల్లులో పనిచేస్తుందా? పౌడర్ ఎక్కువైంది తాతయ్య. నీ చొక్కా ఎంత బాగుంది. ఎక్కడ కుట్టించావురా? బెజవాడలోనా గుడివాడలోనా? ఎక్కడ కాదు, పీటర్ ఇంగ్లాండ్. 5,000 రూపాయలు. మేము అందరం కలిసి స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేస్తూ విదేశీయులను బహిష్కరిస్తే విదేశాన్ని బయట వదిలేసి స్వదేశాన్ని ఎత్తి మీద వేసుకుని రా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అన్నారు. ఈ రోజు నేను ఇక్కడ స్వేచ్ఛాగాలులు తాతయ్య, స్వేచ్ఛాగాలులు పిలుస్తున్నా. స్వదేశీ షర్టు. శభాష్ రా మనోడా. తాతయ్య. Hey man, how are you? Actually, I don't have English dialects. That's why I'm talking some English dialects here. తెలుగు ఏమైందిరా? క్షమించు తాతయ్య. తెలుగు ఏమైంది? మీ ఇంట్లో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది మా తాతయ్య 200 ఏళ్ల తర్వాత వచ్చారు. మా ఫ్రెండ్ వాసు. నమస్కారం పెట్టడా. నమస్తే తాతగారు. ఈ చెప్పులు ఎక్కడ కుట్టించావురా? నూజివీడులో కుట్టించావా, నెల్లూరులో కుట్టించావా? ఈ రెండు కాదు, సత్తనపల్లి పక్కన నందిగోలో కుట్టించా. నందిగామలో కుట్టించావు? ఎస్. దేశభక్తి అంటే స్వదేశీ వస్తువులు తొడుక్కుని మరీ తిరుగుతున్నాడు. శబాష్ రా. టోపీ కూడా బాగుంది. ఎక్కడ కుట్టించావు? ఇట్స్ ఫ్రమ్ లండన్. ఇట్స్ బ్రాండెడ్. స్వదేశీ వస్తువులు కాళ్ళ కిందేసి విదేశీ వస్తువులు నెత్తి మీద. ఆ స్వదేశీ వస్తువులు టోపీలో పెట్టు, నెత్తి మీద పెట్టు. దేశం మొత్తం విదేశీ వస్తువులు రామనరసింహ పక్కన పోతూ ఉంటుందండి. ఎవర్రా వాళ్ళు? సైరా నరసింహారెడ్డి. అంటే నరసింహారెడ్డి గారు ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారా? అంటే షూటింగ్ కాల్చి పారేస్తారా? కాల్చి పారేస్తారా? ఆ తెల్లవాళ్ళని నమ్మడానికి వీల్లేరా? ఇక్కడే ఉన్నారు. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. హైరా మామా. ఇప్పుడు చూడరా, ప్రయాణం ఎప్పుడు? ఎల్లుండ్రా. నైట్ ఫ్లైట్. యా. ఎక్కడికి వెళ్తున్నాడు? లండన్ వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? జాబ్ కోసం. ఎక్కడ చదువుకున్నావురా నువ్వు? ఇండియాలో. ఇండియాలో చదువుకుని లండన్ లో జాబ్ చేస్తారా నువ్వురా? ఇలాంటి ఫ్రెండ్స్ నువ్వు ఎంకరేజ్ చేసినందుకు నిన్ను చంపేయాలి. సర్టిఫికెట్లన్నీ పక్కన పెట్టి ఏ కరీంనగర్ ఖమ్మంలోనూ ఉద్యోగం ఎత్తుకుని పని చేసుకో. అది దొరకకపోతే కర్రీ పాయింట్ పెట్టుకో. కర్రీ పాయింటా? పెట్టుకోవా? అయ్యో. ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ కొడుతున్నావు? ఎరా బంటి, నీ సబ్బు స్లోవా? ఎవడరా ఈ ఘాట్ జిల్లా? గార్జిల్లా కాదు తాత, మన జిల్లాలోనే గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్ మెడల్ ఏం పీకాడు? జిల్లాలో బాల బలశాడు అని అవార్డు వచ్చింది తాత. వీడిని పెంచడమే కాకుండా పథకాలు కూడా ఇస్తున్నారా వీడికి? చిన్న పెద్ద తేడా లేకుండా చిన్న పిల్లాడు. ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా అంకుల్, చాక్లెట్ ఇద్దామని వచ్చాను అంకుల్. మిఠాయిలు ఏమన్నా తీసుకొచ్చాడా? చాక్లెట్ తీసుకొచ్చాను అంకుల్, తినండి. చాక్లెట్ చాలా మధురంగా ఉందిరా. ఎక్కడ తయారు చేశారు? అనకాపల్లిలోనా, అద్దంకిలోనా? ఆహా, చికాగో.
విదేశీ చాక్లెట్ నా నోట్లో పెట్టిందే కాకుండా ఇంకొకసారి ఆ పిల్ల పిశాచంగా ఇంటికి పిలిస్తే నిన్ను చంపేస్తా. కూర్చో తాత. ఏమైంది తాత? విదేశీ చాక్లెట్ నోట్లో పెట్టుకున్నాను చూడు, నా స్వదేశీది అంతా మంట కలిసిపోయింది. మంట తాత తాత ఏమైంది తాత? విదేశీ చాక్లెట్ తిన్నానా హార్ట్ అటాక్ వచ్చేసింది. డాక్టర్ డాక్టర్ చెప్పండి ఏమైంది? నాకు హార్ట్ అటాక్ వచ్చేసింది. అవునా? చెక్ చేయండి డాక్టర్. ఒక్క నిమిషం ఉండు. ఆగు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు డాక్టర్ కోర్సు? ఎంబీబీఎస్ FRCS US. ఉస్మానియా యూనివర్సిటీ. సరే, ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. రండి. నీకు గుండె నొప్పి వచ్చింది. నేను ముందే చెప్పాను కదరా, ముందే చెప్పాను కదా. నిజం చెప్పు, ఎక్కడ చదివావు నువ్వు? ఎక్కడ చదివావు? డాక్టర్ తాత గుండె నొప్పి వస్తుంది అతను కూడా. డాక్టర్ ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆగు, అవి ఎక్కడి నుంచి తెప్పించారా? నందిగామ పక్కన జగ్గైపేటలో తయారు చేశారా? జగ్గైపేట. జగ్గైపేట. జగ్గపేటలు ఎక్కడ దొరుకుతారా? మేడ్ ఇన్ ఫారెన్. షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను, షాకింగ్ న్యూస్ చెప్పారేంట్రా? వద్దు డాక్టర్, నీకు స్వదేశీ తీసుకొస్తాను. ఒక్క నిమిషం. నా స్వదేశీ నాకు కావాలి. హార్ట్ అటాక్ నన్ను భరిస్తాను గానీ ఫారిన్ అటాక్ ని భరించలేను. ఇదిగో ఇస్త్రీ పెట్టు. మండిందా? నా గుండెల నిండా దేశభక్తి ఉండడం వల్ల ఐరన్ బాక్సులు కూడా ఐస్ బాక్సులు అనిపించారా? దీని మీద మేడ్ ఇన్ జపాన్ అని ఉందరా? మేడ్ ఇన్ జగ్గైపేట అనుకుంటా. రేయ్! నన్ను మోసం చేస్తారా మీరు? మోసం చేస్తారా? రేయ్! ఫోన్ వచ్చింది తాత. హలో, మా తాతయ్య బాగానే ఉన్నాడు, హార్ట్ అటాక్ ఏం రాలేదు. అగ్గిపెట్టలో మాట్లాడుతున్నావు ఏంట్రా? అగ్గిపెట్ట కాదు తాతయ్య, ఫోను. ఫోనా? దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరలో మాట్లాడొచ్చు. ఎక్కడ తయారు చేశారు అది? ఎక్కడ తయారు చేశారు? అమెరికా. అమెరికాలో తయారు చేసిన ఫోన్తో ఇంట్లో కూర్చుని మాట్లాడతారా? ఎంత ధైర్యం ఉండాలి నీకు? రేయ్! నా దేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. నేను ఇక ఈ ఊర్లో ఉండను. స్వాతంత్రం వచ్చాక వస్తాను. అంతవరకు హైదరాబాద్ పక్కనే ఉన్న వికారాబాద్ అడవిలోకి వెళ్ళిపోతాను. వికారాబాద్ పోవాలంటే నా దగ్గర బెంజ్ కార్ ఉంది, పోతావా తాత? Extra Zabardast.